Good evening, all of you. Welcome to Unacademy. This is Lakshmaiah. Today we are going to discuss a very interesting topic called as various strains or different variants of COVID-19. కరోనా వైరస్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి స్ట్రెయిన్స్, అసలు ఆ స్ట్రెయిన్స్ యొక్క పేర్లు ఏంటివి, ఎందుకు ఆ స్ట్రెయిన్స్కి ఆ పేర్లు పెట్టడం జరిగింది, మొత్తం ఎవల్యూషన్ ప్రాసెస్ అంతా డిస్కస్ చేసుకున్నాం ఈరోజు. సో విత్ దట్ ఈ సెషన్ వల్ల మీకు ఏమర్థం అవుతుందంటే కరోనా వైరస్ సంబంధించినటువంటి స్ట్రెయిన్స్ మీద ఏ స్ట్రెయిన్ ఎక్కడెక్కడ స్టార్ట్ అయింది, అసలు ఈ స్ట్రెయిన్స్ యొక్క పేర్లు, దాని వెనకాల ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ విల్ బి డిస్కస్. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్, crack APPSC and TSPSC with India's largest learning platform called as Unacademy. So plus సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే, సో ఫస్ట్ అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ అన్అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ అయితే కొన్ని ఫ్రీ క్లాసెస్ యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఫ్రీ క్లాసెస్ ద్వారా యూ కెన్ హ్యావ్, సో యూ కెన్ జాయిన్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే యూ కెన్ హ్యావ్ ప్లస్ క్లాసెస్ వస్తాయి. సో ప్లస్లో యూ కెన్, వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రీ అండ్ ప్లస్ అంటే, ఫ్రీలో లిమిటెడ్ సిలబస్ ఉంటుంది, ప్లస్లో కంప్లీట్ సిలబస్ ఉంటుంది. ఫ్రీలో లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్స్ ఉంటాయి, ప్లస్లో అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్స్ ఉంటాయి. ఫ్రీలో లిమిటెడ్ పీడిఎఫ్ ఆర్ నోట్స్ ఉంటుంది, ప్లస్లో అన్లిమిటెడ్ పీడిఎఫ్ ఆర్ అన్లిమిటెడ్ నోట్స్ ఉంటుంది. సో ఫ్రీలో యూ మే నాట్ హ్యావ్ ద డౌట్ క్లియరింగ్ బై టాప్ ఎడ్యుకేటర్స్, whereas in plus you can have doubt clearing by top educators is available. Daily T20 free test series is available every Monday to Friday. Daily practice of 20 questions in 20 minutes every day at 9 p.m. Analysis session immediately followed by 9:30. So analysis session ni definitely ga attend avandi. So this is the new daily T20 series అభ్యాసన. ఫస్ట్ ర్యాంకర్కి 1 month APPS and TSPSC సబ్స్క్రిప్షన్ ఉంటుంది, సెకండ్ అండ్ థర్డ్. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ర్యాంక్స్. సో మీరు టెస్ట్ రాయండి, టెస్ట్లో ఉన్న టెస్ట్ తర్వాత దానికి అనాలిసిస్ సెషన్ కూడా అటెండ్ అవ్వండి. సో దట్ విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అలాంగ్ విత్ ఎగ్జామ్, సో విచ్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ పోస్ట్ మార్టం రిపోర్ట్. ఓకే, సో డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ స్ట్రాటజీస్ టు క్రాక్ SI కానిస్టేబుల్ ఎగ్జామ్ ఫస్ట్ అటెంప్ట్. Five months complete batch course for SI and Constable Prelim and Mains, which is called as Rakshak. 12+2 offer is there, and 12 months ki annual subscription is at the rate of 6,930 rupees. 1 month ki 1,200. So 12+2 offer undi kabatti you can have a bundle of information. So ample preparation can be done through this Unacademy platform. Okay, subscribe now to crack APPSC and TSPSC exams. What are the strains and what are the variants of COVID-19? యాక్చువల్గా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పబోయే ముందు, అసలు కరోనా వైరస్ ఈజ్ ఏ mRNA వైరస్. mRNA, కరోనా వైరస్లో జన్యు సమాచారం mRNA రూపంలో ఉంటుంది. ఏ వైరస్లోనైనా జన్యు సమాచారం mRNAలో ఉందంటేనే అది సంక్లిష్టమైనటువంటి వైరస్. RNA జన్యు సమాచారంగా కలిగి ఉంది. ఎప్పుడైతే వీటిలో జన్యు సమాచారం RNA రూపంలో ఉంటుందో, ఆ RNA జన్యు సమాచారాన్ని కలిగినటువంటి ఈ వైరసెస్, ఏదర్ HIV వైరస్ కావచ్చు, అడినో వైరస్ కావచ్చు, లేకపోతే కరోనా వైరస్ కావచ్చు, ఆల్ దీస్ ఆర్ సచ్ కాంప్లికేటెడ్ వైరస్, పోలియో వైరస్ కావచ్చు, ఆల్ దీస్ ఆర్ ద వైరసెస్, వీటిలోని జన్యు సమాచారం RNA రూపంలో ఉంటుంది. ఎప్పుడైతే ఒక వైరస్లోని జన్యు సమాచారం RNA రూపంలో ఉంటుందో అది చాలా సంక్లిష్టమైనది. ఎందువల్లంటే దానిలో ఉత్పరివర్తనాలు, మ్యూటేషన్స్ వెరీ ఫ్రీక్వెంట్గా ఉంటాయి. సో మ్యూటేషన్స్ ఎక్కడైతే ఫ్రీక్వెంట్గా వస్తాయో అక్కడ కొత్త స్ట్రెయిన్స్ లేదా కొత్త వేరియంట్స్ ఏర్పడే అవకాశం ఉంది. వెన్ రీసెర్చర్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా స్పాటెడ్ ఏ హైలీ మ్యూటేటెడ్ స్ట్రెయిన్ ఆఫ్ కరోనా వైరస్ డ్రైవింగ్ ద కంట్రీస్ సెకండ్ వేవ్ ఇన్ లేట్ 2020 నవంబర్-డిసెంబర్ మధ్య కాలంలో సౌత్ ఆఫ్రికాలో ఒక కొత్త వేరియంట్ని కనుక్కున్నారు. దానికి 501Y.V2 అని పేరు పెట్టడం జరిగింది. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఏరియా వేర్ సెకండ్ వేవ్ స్టార్ట్ అయినప్పుడు, సో సౌత్ ఆఫ్రికాలో సెకండ్ వేవ్ స్టార్ట్ అయినప్పుడు ఆ వేరియంట్కి సౌత్ ఆఫ్రికన్ వేరియంట్ అని పేరు పెట్టడం జరిగింది. నేమింగ్ స్కీమ్స్ డెవలప్డ్ బై అదర్ సైంటిస్ట్ హ్యావ్ కాల్డ్ ఇట్ యాజ్ B135120H or 501Y.V2 and GH50. So, but many media outlets and some scientists describe the same virus as the South African variant. సో యాక్చువల్గా ఈ B1 కావచ్చు, లేకపోతే
501Y కావచ్చు, లేకపోతే 501Y V2 కావచ్చు. సో ఆ స్పైక్ ప్రోటీన్లలో ఉన్నటువంటి ఉత్పరివర్తనాల ఆధారంగా వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్లో అనేక పేర్లను ప్రవేశపెట్టడం జరిగింది. కానీ మీడియా దాన్ని సౌత్ ఆఫ్రికన్ వేరియంట్ అని కాన్స్టెంట్గా పిలవడం జరుగుతుంది. సో ఎప్పుడైనా ఒక పర్టికులర్ వైరస్ని లేదా ఒక పర్టికులర్ స్ట్రెయిన్ని ఒక జియోగ్రఫికల్ పేరుతో పిలవటం అనేది నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, సో వాళ్ళు సైక్లోన్స్ని చాలా డిఫరెంట్ నేమ్స్తో పిలవటం జరుగుతుంది. సో తౌక్తే అని, లేకపోతే సో ఎందువలన బికాస్ ఒక పర్టికులర్ సైక్లోన్ షుడ్ నాట్ బి నేమ్డ్ ఆఫ్టర్ ద రీజన్. సో ఇన్ ద సేమ్ కాన్సెప్ట్లోనే ఇక్కడ కూడా WHO ఏం చేసిందంటే, సో ఒక ప్రాంతం పేరుతోటి ఒక వైరస్ని లేదా ఒక వైరస్ యొక్క స్ట్రెయిన్ని పిలవడం నాట్ అడ్వైజబుల్ అని తీసుకొని వాటిని ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్స్గా వర్గీకరించడం జరిగింది. సో ఆ ఆల్ఫా, బీటా, సో సౌత్ ఆఫ్రికా ఈ వర్గీకరణ లేదా నేమింగ్ అనేది పూర్తి సైంటిఫిక్గానే ఉంటుంది. సైంటిఫిక్గా జనరలైజ్డ్ చేయాలన్నప్పుడు ఒక సాధారణీకరణంగా లేదా కామన్ మ్యాన్కి అర్థం అవ్వాలనుకున్నప్పుడు సో దీన్ని సౌత్ ఆఫ్రికన్ వేరియంట్ అని, బ్రెజిల్ వేరియంట్ అని, యూకే వేరియంట్ అని 3 వేరియంట్స్ వచ్చినాయి. సో ఇలా సౌత్ ఆఫ్రికన్ వేరియంట్, బ్రెజిల్ వేరియంట్, యూకే వేరియంట్ అని పిలవకుండా ఆ వైరస్లను వాటి యొక్క పూర్తి స్థాయిగా ఒక టెక్నికల్ రీజన్ ప్లేస్ ఎక్కడ రివీల్ అవ్వకుండా ఆ వైరస్ని పూర్తి స్థాయిలో ఐడెంటిఫై చేయడం కోసం ఈ వర్గీకరణ జరిగిందన్నమాట. సో WHO has classified them into ఆల్ఫా, బీటా, గామా అండ్ డెల్టా. సో ఇండియాలో సెకండ్ వేవ్లో అత్యంత ప్రమాదకారి అయినటువంటి వేరియంట్ డెల్టా వేరియంట్. సో అలా వచ్చిందన్నమాట, ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్స్. సో వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ అండ్ వేరియంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ప్రధానంగా 2 బ్రాడ్ కేటగిరీస్ తీసింది WHO. ఈ వైరస్లోని స్ట్రెయిన్స్ని సో యాక్చువల్గా వెరీ ఫ్రీక్వెంట్గా మ్యూటేషన్ జరుగుతుంటుంది. ఎందుకని ఇంత ఫ్రీక్వెంట్గా మ్యూటేషన్ చూపుతుందంటే, బికాస్ ఈ వైరస్ వలన వైరస్ ఎంత ఎక్కువ మందిలో అయితే ప్రవేశిస్తుందో అంత ఎక్కువ ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది, అంత ఎక్కువ రిప్లికేషన్ జరుగుతుంది. ఎంత ఎక్కువ మోతాదులో రిప్లికేషన్ జరుగుతుందో దాంట్లో ఉత్పరివర్తనాలు ఏర్పడటానికి అంత ఎక్కువ ఛాన్సెస్ ఉంది. సో ఒక వైరస్ సో ఎప్పుడు ఇది ప్రోటీన్ సింథసిస్ కావచ్చు, ఎప్పుడు ఇది రిప్లికేషన్ జరుగుతుందంటే ఎప్పుడైతే అది అతిథేయిలోకి ప్రవేశిస్తుందో, ఎంత ఎక్కువ మంది ప్రజల్లోకి ఇది ప్రవేశిస్తుందో అంత ఎక్కువ మ్యూటేషన్ చూపించే ప్రమాదం ఉందన్నమాట. సో దట్ ఈస్ వై డెల్టా వేరియంట్ రావడానికి మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, డెల్టా వేరియంట్ ఇండియాలో ప్రత్యేకంగా డెల్టా వేరియంట్ రావడానికి కానీ, డెల్టా వేరియంట్ వల్ల అత్యధిక మోర్టాలిటీ రావడం వల్ల దీన్ని వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ అన్నారు. సో కొన్ని వేరియంట్స్ని వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ అని, కొన్ని వేరియంట్స్ని వేరియంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని పిలిచారు. వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ అంటే అవి చాలా ప్రమాదకరమైనవి అని 4 రకాలుగా వర్గీకరించారు. వాటిలో చాలా రకాలైనటువంటి ఉత్పరివర్తనాల్లో కొన్ని అత్యంత ప్రమాదకరమైనవి, కొంచెం తక్కువ ప్రమాదకరమైనవి. అత్యంత ప్రమాదకరమైన వాటినేమో వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ జాబితాలు, అత్యల్పంగా ప్రమాదకరమైనటువంటి వేరియంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ కేటగిరీలో యాడ్ చేయడం జరిగింది. ఇంక్రీజ్ ఇన్ ట్రాన్స్మిసిబిలిటీ ఆర్ డిటర్మెంటల్ చేంజ్ ఇన్ COVID-19 ఎపిడెమాలజీ. సో ఈ వాట్ ఆర్ దీస్ వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్? ఈ వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ దీస్ ఆల్ఫా, బీటా, గామా, డెల్టా. సో మనం ఇంతకు ముందుగా చెప్పుకున్నట్టు సో ఈ గ్రీక్ పదజాలాన్ని ఉపయోగించడం. సో ఇది యాక్చువల్గా టెక్నికల్ B1.1.7 ఆర్ B11351, P1, B16172. సో దీస్ ఆర్ ద టెక్నికల్ నేమ్స్. సో ఆ స్పైక్ ప్రోటీన్లలో ఏర్పడినటువంటి ఉత్పరివర్తనాల ఆధారంగా వీటికి ఈ టెక్నికల్ నేమ్స్ ఇవ్వడం జరిగింది. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఎక్స్పెక్టెడ్ ఏరియా. సో జాగ్రత్త అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. B1117 ఈజ్ అన్ ఆల్ఫా వేరియంట్. ఎప్పుడు ఇది ప్రవేశించింది, ఎప్పుడు దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగిందంటే 18th December 2020. సో 18th December 2020కి ముందు ఈ వేరియంట్స్ అన్నింటినీ బ్రెజిలియన్ వేరియంట్ అని, యూకే వేరియంట్ అని, సౌత్ ఆఫ్రికన్ వేరియంట్ అని పిలిచేవాళ్ళు. చూడండి ఇక్కడ యూకే వేరియంట్కి ఆల్ఫా వేరియంట్ అని ఎప్పుడు పేరు పెట్టారు? 18th December 2020న WHO ఇలా ఒక వైరస్ లేదా ఒక వైరస్ యొక్క స్ట్రెయిన్ని ఒక ప్రాంతం పేరుతో పిలవటం అసమంజసమని భావించినటువంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇలా 4 వేరియంట్స్గా చెప్పడం జరిగింది. వాట్ ఆర్ దోస్ వేరియంట్స్? ఆల్ఫా వేరియంట్ని 18th December 2020, ఓకే. సో యూకే, సో దాన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసింది అయితే September 2020 ఐడెంటిఫై చేయడం జరిగింది. సో నేమింగ్ వచ్చి 18th December. నెక్స్ట్ బీటా వేరియంట్స్ దాని యొక్క సాంకేతిక నామం B1.1.351.
సో ఎప్పుడు దీన్ని అధికారికంగా గుర్తించారంటే బీటా అని 18th December 2020. సో ఇది సౌత్ ఆఫ్రికా వేరియంట్ May 2020లో సౌత్ ఆఫ్రికాలో కనిపెడింది. అండ్ గామా వేరియంట్ P.1 11th January 2021 బ్రెజిలియన్ వేరియంట్ November 2020లో బ్రెజిల్లో కనపడింది. డెల్టా వేరియంట్ సో ఏప్రిల్ మరియు మే మాసంలో భారతదేశంలో చాలా తీవ్రంగా కరోనాకు సంబంధించినటువంటి మరణాలు నమోదవటానికి అత్యంత సంక్లిష్టం అత్యంత ప్రమాదకరమైనటువంటి వైరస్ అంటే దిస్ డెల్టా డెల్టా వేరియంట్. దీని యొక్క టెక్నికల్ నేమ్ ఇస్ B1.617.2. సో 11th May 2021 WHO అఫీషియల్గా దీన్ని డెల్టా వేరియంట్ అని పేరు పెట్టడం జరిగింది ఇండియాలో. సో దీన్ని ఫస్ట్ ప్రపంచవ్యాప్తంగా దాన్ని గుర్తుపట్టడం అయితే October 2020 గుర్తించారు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. సో దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ నేమింగ్ దీస్ వేరియంట్స్ ఆల్ఫా బీటా గామా డెల్టా వేరియంట్స్. మీరు వాటి బై హార్ట్ చేసుకోండి సైంటిఫిక్ నేమ్స్ అండ్ ఎప్పుడు వాటికి నేమింగ్ ఇచ్చారు, ఏ రోజున అసలు వైరస్ని ఎప్పుడు గుర్తించారు, దాన్ని ఆల్ఫా అని ఎప్పుడు పేరు పెట్టారు, బీటా అని ఎప్పుడు పేరు పెట్టారు. సో డేట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, పర్టికులర్లీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెగ్మెంట్. నెక్స్ట్ వేరియంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంత ప్రమాదకరం లేదా అంత సమస్యాత్మకం కానటువంటి వాటిని వివోఐ కేటగిరీలో తెచ్చారు. సో ఇవి ప్రధానంగా ఈ 7 కేటగిరీ. ఎప్సిలాన్ యుఎస్ఏలో ఉన్నటువంటి ఈ వేరియంట్ పేరు ఎప్సిలాన్. జీటా బ్రెజిలియన్ వేరియంట్, బ్రెజిలియన్లో వేరియంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ నాట్ వేరియంట్ ఆఫ్ కన్సర్న్. ఈటా మల్టిపుల్ కంట్రీస్లో, థీటా ఫిలిప్పైన్స్లో, లోటా యుఎస్ఏలో, కాపా ఇండియా, లాండా పెరు. సో దీస్ ఆర్ ద variants of interest category. So I hope you understand the difference between the variants of interest and variants of concern. Variants of interest is the variant which is not that much of problematic. Variant of concern immediate గా public transmission చాలా fast transmission 10 మందికి ఉంటే 14 మందికి అందించగలిగినటువంటి fast transmission is called as variant of concern. అంటే 10 మంది కాదు, 10 మంది ద్వారా ఇంకా 14 మందికి ఎక్స్ట్రా నలుగురికి వ్యాప్తి చెందించగలిగినటువంటి వైరస్ని వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ అని పేరు పెట్టారు. సో ఇమ్మీడియట్ ఎఫెక్ట్ తోటి దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. సో ద వేరియంట్స్ ఫస్ట్ ఐడెంటిఫైడ్ ఇన్ ఇండియా టెక్నికలీ నోన్ యాజ్ B.1.617.2 కెన్ నౌ బీ డిస్క్రైబ్డ్ యాజ్ డెల్టా అండ్ ద సో కాల్డ్ UK వేరియంట్ యాజ్ ఆల్ఫా అకార్డింగ్ టు ఎ నోట్ ఫ్రమ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో మనం ఈ టేబుల్లో చెప్పుకున్నట్టు సో UK వేరియంట్ ఏమో ఆల్ఫా, సౌత్ ఆఫ్రికన్ వేరియంట్ ఏమో బీటా, బ్రెజిలియన్ వేరియంట్ ఏమో గామా, ఇండియన్ వేరియంట్ ఈజ్ కాల్డ్ యాజ్ డెల్టా వేరియంట్. సో ఇలా ఈ స్పైక్ ప్రోటీన్స్లో మ్యూటేషన్. ద మ్యూటేషన్స్ ఇన్ ద స్పైక్ ప్రోటీన్స్ has resulted in the formation of different or new strains in the viruses. సో యాక్చువల్గా ఈ ఎప్పుడైతే ఈ డెల్టా వేరియంట్ ఐడెంటిఫై అయిందో నీతి ఆయోగ్ హ్యాస్ రిమైండ్ ద పబ్లిక్ దట్ ద న్యూలీ డిటెక్టెడ్ డెల్టా ప్లస్. సో కొంతకాలం తర్వాత ఎప్పుడైతే యాక్చువల్గా భారతదేశంలో ఈ వైరస్ అంత తీవ్రంగా పెరగటానికి కారణం పబ్లిక్ మూవ్మెంట్. సో ఇప్పటికీ లాక్డౌన్ ఎత్తివేయగానే ప్రజలు చాలా విచ్చలవిడికి తిరుగుతున్నారు. సో ప్రజలు తిరగటం వల్ల నేను వ్యాక్సిన్ వేయించుకున్నాను తిరగటం అని కాదు, నువ్వు వ్యాక్సిన్ వేయించుకున్నా నువ్వు వైరస్కి అతిథేయిగా పనిచేస్తున్నావు. సో ఆ వైరస్ వచ్చి లోపల వచ్చి చనిపోతుందా లేకపోతే నేనేం చేయకుండా బయటకు వెళ్తున్నది సెకండరీ. ఎప్పుడైతే నువ్వు ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నావు, సో యాజ్ 120 crore people ఆర్ ఎక్స్పోజ్డ్ టు ద వైరస్, వాట్ విల్ హ్యాపెన్స్? సో దానికి అతిథేయి ఉంటుంది. అతిథేయి ఎప్పుడైతే వైరస్కి లభిస్తుందో RNA వైరసెస్ కెన్ ఈజీలీ అండర్గో మ్యూటేషన్స్. సో ఎప్పుడైతే RNA వైరసెస్ ఉత్పరివర్తనాలు చూపుతూ ఉంటాయో కొత్త స్ట్రెయిన్స్ కొత్త వేరియంట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో అలా డెల్టా వేరియంట్లో కొత్త వేరియంట్ డెల్టా ప్లస్ కూడా ఎమర్జ్ అయింది బై ద ఎండ్ ఆఫ్ జూన్ 16th అంటే నిన్న కాకమన్నా. సో నీతి ఆయోగ్ హ్యాస్ అఫీషియల్లీ డిక్లేర్డ్ ఒక డెల్టా ప్లస్ వేరియంట్ని కనుక్కోవడం జరిగిందని చెప్పారు. కానీ ఇట్ ఈస్ నాట్ దట్ మచ్. ఇది వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గానే గుర్తించారు కానీ వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా ఇంకా అధికారికంగా గుర్తించలేదు. ఇదే టైంలో లాక్డౌన్ ఎత్తేస్తూ ఉంది ప్రభుత్వాలు. సో అత్యవసరమైన సమయాల్లో తప్ప డోంట్ గో అవుట్ ఆఫ్ యువర్ హౌసెస్ బికాస్ వ్యాక్సిన్ వేయించుకొని ఉండొచ్చు, నీకు ఆల్రెడీ ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చు, కానీ యూ షుడ్ హ్యావ్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకనంటే వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్ మీ ఇంట్లో ఉన్నప్పుడు యూ షుడ్ నాట్ గో అవుట్ ఫ్రీక్వెంట్లీ. నువ్వు వైరస్కి ఎప్పుడైతే అతిథేయిగా మారుతావో వైరస్ కెన్
మల్టిప్లై అండ్ సో ప్రోటీన్ సింథసిస్ జరుపుకునేటప్పుడు రిప్లికేషన్ జరిపేటప్పుడు ఆ వైరస్లో ఉత్పరివర్తనాలు ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఉత్పరివర్తనాలు ఏర్పడతాయో కొత్త వేరియంట్స్ లేదా కొత్త రకాలైనటువంటి వైరస్లు ఏర్పడతాయి. The present status is that Delta plus variant is that a new variant has been found. So this is a new now a variant of interest, not yet classified as variant of concern. ఇది వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గానే గుర్తించారు, వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా గుర్తించలేదు. వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా డెల్టా ప్లస్ రికగ్నైజ్ అయితే సో డెఫినెట్ గా దట్ మే బి ద థర్డ్ వేవ్ అవుతుంది. సో అర్థమవుతుందా? సో డోంట్ థింక్ దట్ ఈ వైరస్ యొక్క డైనమిక్స్ ఏంటంటే నాట్ ఓన్లీ దిస్ వైరస్, ఈ ఆర్ఎన్ఏ జన్యు సమాచారాన్ని కలిగిన వైరస్లు ఎప్పుడూ సమస్యాత్మకం. ఎందుకనంటే వాటిలోని ఉత్పరివర్తనాలను చూపించే అవకాశం ఉంటుంది. వాటిలో జన్యు సమాచారం ఏ రూపంలో ఉంటుందంటే రిట్రావిరిడే జన్యు సమాచారం. రిట్రావిరిడే ఈ ఏ వైరస్లు అయితే తమ యొక్క జన్యు సమాచారాన్ని వెనువెంటనే ఉత్పరివర్తనాలు చేయించగలిగితే వాటిని రిట్రావిరిడే సమూహంలో చేర్చారు. Variant of concern is one in which we have understood that there are adverse consequences to humanity. So, VOI is not problematic. VOC is the problematic, which could be due to increased transmittability or virulence. సో మనం ఇంతకు ముందుగా చెప్పుకున్నట్టు 10 మందికి VOC వస్తే 14 ఎక్స్ట్రా మంది కొత్త మందికి 14 మందికి సోకే ప్రమాదం. అందువల్లనే మే నెల చాలా చాలా భయానకంగా గడిచింది భారతదేశంలో బికాస్ ఆఫ్ దిస్ డెల్టా వేరియంట్ విచ్ హాస్ బిన్ రికగ్నైజ్డ్ యాజ్ VOC బై ద WHO. We do not know at this moment this about the delta players. సో డెల్టా వేరియంట్ గురించి మనకు తెలిసింది, కానీ డెల్టా ప్లస్ వేరియంట్ గురించి వీఆర్ yet to understand whether it is a variant of concern and variant of interest అని చెప్పారు. కానీ సో ఇన్ ఫ్యూచర్ ఇట్ మే బి కన్వర్టెడ్ ఇంటూ వేరియంట్ ఆఫ్ కన్సర్న్. ఎందుకనంటే అతిదేయి అందుబాటులో ఉండకూడదు. సో వ్యాక్సినేషన్ ఒక్కటి మాత్రమే సొల్యూషన్ కాదు. ఓకే, సో నువ్వు బయటకు వెళ్ళకపోవటం కూడా నీ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ కావచ్చు, సోషల్ రెస్పాన్సిబిలిటీ కావచ్చు. దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే, during the second wave, Delta variant B1617.2 exhibited its effect. Its higher transmittability played a major role in making the wave intense. చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించింది డెల్టా వేరియంట్. డెల్టా వేరియంట్ యొక్క సాంకేతిక నామం B.1.617.2. సో అలాంగ్ ద సేమ్ లైన్ an additional mutation has been detected. చెప్పాను కదా, ఎప్పుడైతే ఇప్పుడు 30 రోజుల పాటు భారతదేశాన్ని చాలా సమస్యాత్మకంగా ఉంచినటువంటి ఈ వైరస్ సో కొన్ని కోట్లాది మంది శరీరాల్లోకి ప్రవేశించి ఉత్పరివర్తనాలు పొందడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. అలా ఉత్పరివర్తనం పొందినటువంటి వేరియంట్నే డెల్టా వేరియంట్ నుంచి కొత్తగా ఉద్భవించినటువంటి వేరియంట్నే డెల్టా ప్లస్ అంటున్నారు. ఇప్పటి వరకు అయితే దట్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. So it has not been recognized as variant of concern. This has been referred to as Delta plus or AY.1 variant. Okay, so the variant was observed in Europe in March and has been notified and brought into public domain on June 13th, just 2 days ago. So the 2030 June 16th ఇచ్చినటువంటి statement from the Niti Aayog. సో యాక్చువల్లీ దీస్ ఆర్ ద వైరసెస్. సో వీటిలో ఆర్ఎన్ఏ జన్యు సమాచారమే, కానీ వీటిలో ప్రోటీన్ సింథసిస్ మెకానిజం ఈజ్ వెరీ ఫ్రీక్వెంట్. సో డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ కన్వర్ట్. సో ఒకసారి బ్రీఫ్గా ఒకసారి అర్థం చేసుకోండి. ఒక వైరస్లో జన్యు సమాచారం ఆర్ఎన్ఏ ఉంటే అతిదేయ యొక్క కణంలో అంటే మన యొక్క కణంలో ఎవరున్నారు జన్యు సమాచారం ఏ రూపంలో ఉంది? డిఎన్ఏలో ఉంది. సో అతిదేయ యొక్క కణంలోనేమో డిఎన్ఏ ఉంది, వైరస్లో జన్యు సమాచారం ఏమో ఆర్ఎన్ఏలో. ఈ ఆర్ఎన్ఏ జన్యు సమాచారం డిఎన్ఏగా మారి ఆ అతిదేయ యొక్క జన్యు సమాచారాన్ని మొత్తం హైజాక్ చేసి అతిదేయ యొక్క జన్యు సమాచారాన్ని హైజాక్ చేసి అతిదేయ యొక్క ప్రోటీన్ సింథసిస్ మిషనరీని కూడా తన అధీనంలోకి తెచ్చుకుంటుంది. ఈ ప్రాసెస్లో సో కొన్నిసార్లు దిస్ ఈస్ ఎ వెరీ టఫెస్ట్ టాస్క్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక తాడుతోటి కొండనెక్కుతూ ఉంటే ఎంత ప్రాబ్లమ్స్ రావడానికి ఎంత అవకాశం ఉంటుందో తాడు పట్టుకొని హ్యాకింగ్ చేసుకుంటూ వెళ్తాం. అలాగే సో ఈ ఆర్ఎన్ఏ జన్యు సమాచారం కలిగినటువంటి కరోనా వైరస్ అతిదేయ యొక్క డిఎన్ఏని హైజాక్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ ఈజీ టాస్క్. సో ఈ ప్రాసెస్లో హ్యూమన్ సెల్లోని డిఎన్ఏని
హైజాక్ చేసే ప్రాసెస్లో ఇది అనేక రకాలైనటువంటి ఉత్పరివర్తనాలను చూపుతూ ఉంటుంది. సో మ్యూటేషన్స్ ఆర్ నథింగ్ బట్ సడన్ చేంజ్ ఇన్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్. వెన్ డూ యూ ఎక్స్పెక్ట్ ద సడన్ చేంజ్ ఇన్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్? వెన్ ఎవర్ ద ఆర్ఎన్ఏ ఎప్పుడైతే డిఎన్ఏగా మారుతుందో అప్పుడు ఉత్పరివర్తనాలు ఏర్పడుతూ ఉన్నాయి. When errors in replication of their RNA happens, వాటి యొక్క ఆర్ఎన్ఏలో ఎర్రర్స్ ఏర్పడినప్పుడు మనం చెప్పుకున్నట్టు ఆర్ఎన్ఏ డిఎన్ఏగా మారాలి. సో యాక్చువల్గా ఇట్స్ ఎ కంప్లీట్లీ రివర్స్ ప్రాసెస్ అన్నమాట. సో రివర్స్ ఇంజనీరింగ్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఏర్పడటాన్ని ద ఫార్మేషన్ ఆఫ్ డిఎన్ఏ ఇంటూ ఆర్ఎన్ఏ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రాన్స్క్రిప్షన్ అంటారు. ప్రోటీన్ సింథసిస్ మెకానిజంలో డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది, లేదా డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఫామ్ అయ్యే విధానాన్ని ట్రాన్స్క్రిప్షన్ ఉంటుంది. కానీ ఇది రివర్స్ అనమాట. రివర్స్ అంటే ఏంది? ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ ఏర్పడాలి. యాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు కన్వర్ట్ ఫ్రమ్ ద ఆర్ఎన్ఏ టు డిఎన్ఏ, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్. The virus acquires a new character to a certain extent. At times, it could be significant from the point of view of the disease. It could be in regions such as the spike proteins. ఎక్కడి నుంచి ఈ ఉత్పరివర్తనాలు ఏర్పడుతున్నాయి అంటే, సో ద మ్యూటేషన్స్ కెన్ బి సీన్ ఎట్ ద స్పైక్ ప్రోటీన్స్. ఆ స్పైక్ ప్రోటీన్ స్థానాల్లో ఈ వీటికి సంబంధించినటువంటి వైరస్ యొక్క ఉత్పరివర్తనాలు చాలా అత్యధికంగా ఏర్పడుతున్నాయి. త్రూ విచ్ ద వైరస్ అటాచెస్ టు సెల్స్ ఇన్ ద బాడీ. The Indian SARS-CoV-2 Consortium of Genomics, so INSACOG, so this is the, so కరోనా వైరస్ అడ్వెంట్ అవగానే ఈ జీనోమిక్స్కి, సో ఆ వైరస్ యొక్క జన్యు సమాచారాన్ని విశ్లేషించడం కోసం, కొత్త వేరియంట్స్ యొక్క జన్యు సమాచారాన్ని విశ్లేషించడం కోసం, దానికి సంబంధించినటువంటి ఆర్టీపీసీఆర్ టెస్టులను ఐడెంటిఫై చేయడం కోసం ఒక కొత్త ఆర్గనైజేషన్ దాన్ని ఏర్పాటు చేశారు. కన్సార్షియం ఇండియన్ SARS-CoV-2, okay, SARS-CoV-2 Consortium on Genomics, INSACOG, in order to assess and detect its potential presence and growth in our country. అసలు ఈ వైరస్ యొక్క జీనోమ్ సీక్వెన్స్ ఏంది, ఆ వైరస్ని ఎలా డిటెక్ట్ చేయాలి? డిటెక్ట్ చేయడం అంటే ఏంది? త్రూ ద డయాగ్నోస్టిక్ టెస్ట్, ఆర్టీపీసీఆర్ ద్వారా ఐడెంటిఫై చేయాలంటే ఆల్రెడీ ఆ వైరస్ యొక్క డెల్టా వేరియంట్ కావచ్చు, లేకపోతే ఆల్ఫా బీటా గామా డెల్టా ప్లస్ వేరియంట్స్ కావచ్చు. ఆ డెల్టా వేరియంట్ యొక్క జన్యు సమాచారాన్ని విశ్లేషించడం కోసం ఏర్పాటు చేసినటువంటి వన్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఈస్ కాల్డ్ యాజ్ INSACOG, in order to assess and detect its potential presence and growth in our country. One of the important tools to tackle any new variant is by following COVID appropriate behavior. So కరోనా వైరస్కి సంబంధించి ఒకే ఒకటి, సో కరోనా వైరస్కి సంబంధించినటువంటి కొత్త ఉత్పరివర్తనాలు రాకుండా, కొత్త మ్యూటేషన్స్ రాకుండా ఉండాలంటే ఓన్లీ వన్ థింగ్ ఈజ్ హ్యావ్ ఏ ప్రాపర్ సోషల్ బిహేవియర్. ద రూట్ కాజ్ ఈస్ ద చైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్. ఫస్ట్ డిసెంబర్ 2019 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఏదో WHO కావచ్చు, మన భారతదేశానికి చెందినటువంటి ఎయిమ్స్ కావచ్చు, ఆర్ వీళ్ళందరూ చెప్తున్నట్టు ఏంటంటే బ్రేక్ ద చైన్. సో ఎప్పుడు బ్రేక్ చేయగలవు? ఇఫ్ యూ కెన్ అవాయిడ్ ద సోషల్ గ్యాదరింగ్. సో దట్ ఈస్, సో వ్యాక్సినేషన్ తీసుకున్నాను, లేదా వ్యాక్సినేషన్ ఈస్ ద, డోంట్ థింక్ దట్ వ్యాక్సినేషన్ ఈస్ ద ఫైనల్ సొల్యూషన్. ఓకే, సో వ్యాక్సినేషన్ తీసుకున్నప్పటికీ థర్డ్ వేవ్ ఆపలేము. ఎందుకనంటే mutations are such a problematic thing. So if we are able to address the root cause and break the chains of transmission, అసలు ఈ వైరస్ ఇన్ని ఉత్పరివర్తనాలు భారతదేశంలో చెందటానికి రూట్ కాజ్ ఏంటంటే ట్రాన్స్మిషన్. సో యూ నీడ్ టు బ్రేక్ ద చైన్. వన్స్ యూ కెన్ బ్రేక్ ద చైన్, వీ విల్ బి ఏబుల్ టు కంటైన్ ద స్ప్రెడ్ విచ్ ఎవర్ ద వేరియంట్ మే బి. ఓకే, సో చైన్ని బ్రేక్ చేయగలగాలంటే వన్ సింపుల్ కాన్సెప్ట్ ఈస్, సో అవాయిడ్ ద సోషల్ గ్యాదరింగ్ అండ్ డోంట్ SMS, sanitization, mask and social distance. Okay. Virus evolution is expected and the more SARS-CoV-2 circulates. So if the people are not properly alerted, so ప్రజలకు సరైనటువంటి చైతన్యం కలిగించకపోతే, the more opportunity it has to mutate. So ఎంతైతే ఇది సర్క్యులేట్ అవుతూ ఉంటుందో, through this we can have more transmissions. Reducing transmission through established and proven disease control methods such as those outlined in the COVID-19 strategic preparedness and response plan. So this is the concept about the Delta variant. So Delta variant, so యాక్చువల్గా ఒక 10 మార్కర్ ఆన్సర్ లాగా తయారు తీసుకొచ్చాను. అసలు పేర్లు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ వైరస్లకు వచ్చినటువంటి స్ట్రెయిన్స్ని లేదా వేరియంట్స్ని ఒక ప్రాంతం పేరు మీద పెట్టడం వలన, సో WHO ఇంటర్నేషనల్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ లాగానే,
సో ఆ ప్రాంతం పేరు మీదుగా పెట్టకుండా పర్టికులర్ ప్లేస్కి సంబంధించినటువంటి కాకుండా దానికి ఆల్ఫా బీటా గామా డెల్టా అని స్ట్రెయిన్స్ పెట్టాలని చెప్పింది. సో ఆ స్ట్రెయిన్స్ పెట్టడం కోసం 2 కేటగిరీస్ని ఐడెంటిఫై చేసింది. వేరియంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్. వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ ఈస్ ద మోస్ట్ డెడ్లీ థింగ్. దెర్ ఆర్ 4 వేరియంట్స్ ఆల్ఫా బీటా గామా డెల్టా అండ్ ఆఫ్ వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్. సో అత్యంత సమస్యాత్మకం. సో యూకేది ఆల్ఫా, సౌత్ ఆఫ్రికాది బీటా, బ్రెజిల్ది గామా, ఇండియాది డెల్టా వేరియంట్. Variant of interest, there are almost 7 variants. So 7 variants. Okay, so epsilon USA, zeta Brazil. So these are the things. Eta multiple countries, theta Philippines, lota USA, kappa India, lambda Peru. The variant first identified in USA, so that is the concept. So the conclusion is a very interesting conclusion. You can conclude it in a nice manner. So ఇది వేరియంట్స్ కానీ లేదా ఈ పర్టికులర్ కరోనా వైరస్కి సంబంధించినటువంటి మ్యూటేషన్స్ని కర్టైల్ చేయాలంటే ద బెస్ట్ సొల్యూషన్ ఈజ్ అవాయిడ్ ద సోషల్ గ్యాదరింగ్ అండ్ మెయింటైన్ ద సోషల్ డిస్టెన్స్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Unacademy యూట్యూబ్ ఛానల్ అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ your Unacademy live classes you can join. Free live classes are there, so you can extremely benefit out of these particular things. I hope you understand this concept. Thank you very much.